ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రుణమాఫీ కాని రైతులు, వామపక్షాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అడ్డుకున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్యతో కొందరికి డబ్బులు జమ కాలేదని అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తున్నారని తెలిపారు. ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది. వాటికి సుమారుకు 3,000 కోట్లు కావాలి. ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము. దాని త్వరితగతిన 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులకు కూడా 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకి ఇంకా సుమారు 10 నుంచి 12,000 కోట్ల దాకా వేయాల్సిన అవసరం ఉంది. అంటే 2.5 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, 3 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈరోజు 2.5 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి 50,000, నేను 2 లక్షలు మీ ఖాతాలో వేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్ళేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగు. మొన్న కాకు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుసుద్ది. కావచ్చు రైతులు కావచ్చు, మేము ఏదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్